ఈరోజు లేఖనములో నుండి కొన్ని మాటలను మనం ఆలోచించుకుందాం. మన ధ్యానం కొరకు యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. 5వ అధ్యాయము 13 వచనము 14. మొదటి యోహాను. పద్నాలుగు కూడా 15 చదవబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. అంటే దేవుని బిడ్డలు ఈ ధైర్యం కలిగి ఉండాలి. ఏంటి ఆ ధైర్యము అంటే, దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడని మొదట మనకు ఆ ధైర్యం ఉండాలి. ఈ ధైర్యం లేకుండా మనము ప్రార్థించినట్లయితే కేవలము మన ప్రార్థన పేరు కొరకు చేసినదిగా ఉంటుంది. ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనము ప్రార్థించేటప్పుడు ఈ ధైర్యం మనకు ఉండాలి. ఏంటి? నేను నా తండ్రి సన్నిధిలో ప్రార్థించుచుండగా నా ప్రార్థన నా తండ్రి ఆలకిస్తున్నాడు, నా తండ్రి నా మనవిని ఆలకిస్తున్నాడు. ఈ ధైర్యము మనకుంటే కింద మాట అంటాడు, మనము ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనము ఎరిగి ఉంటే మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము అంటాడు. బాగా గమనించాలి ఈ మాటలు. మొదట మన ప్రార్థనని దేవుడు ఆలకిస్తున్నాడు అన్నటువంటి ఈ ధైర్యము మనకు ఉంటే మనం ఏమి అడిగినా ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు అని మనము తెలుసుకొని ఉండాలి. ఇది తెలిసి ఉంటే మనము వేడుకొనినవి మనకు కలిగినవని మనము తెలుసుకొని ఉండాలి. ఈ మాటలు కొంచెము కాంప్లికేటివ్ మాటలుగా ఉన్నప్పటికీ మనము ఇది అర్థం చేసుకుంటే నిజంగా ప్రార్థించేటప్పుడు మనము ఎలా ప్రార్థించాలి, మన ప్రతి ప్రార్థనకు దేవుడు మనకి సమాధానమును అనుగ్రహిస్తున్నాడు అన్నది మనకు అర్థమైపోతుంది. మనము చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానమును ఇచ్చాడా, ఇవ్వబోతున్నాడా, ఇస్తాడా అన్నటువంటి ఈ ప్రశ్నకే మనకు సరైనటువంటి సమాధానం ఇంకా తెలియదు. మొదట మన ప్రార్థనకి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే ముందు మనకేముండాలి తెలుసా? ధైర్యం ఉండాలి. ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఏంటి ఆ ధైర్యము అంటే, సామాన్యంగా మన శరీర సంబంధమైన తల్లిదండ్రుల దగ్గర మనం ఎంత ధైర్యముతో అడుగుతామో అంత ధైర్యము మనం ఎవరి యొద్ద ఉండాలి తెలుసా?
మన పరమ తండ్రి అయిన దేవుని యందు ఉండాలి. ఎంతమందికి ఈ ధైర్యం ఉంది? ఎంతమందికి ఈ ధైర్యం ఉంది? ఎందుకంటే లేఖనం ఏమని సెలవిస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనము, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అప్పుడు అబ్బా తండ్రి అని ప్రార్థన చేయగలగాలి. ఒక ధైర్యం మనకు ఉండాలి. ఇప్పుడు తండ్రి దగ్గర మనం ఏ విధంగా అయితే మనము అడుగుతున్నామో దేవుని దగ్గర కూడా ఆ ధైర్యం మనకు ఉండాలి. తండ్రి దగ్గర మనము అడగటానికి భయపడే సందర్భం ఏది? శారీరకంగా మన తల్లిదండ్రుల దగ్గర మనం అడగటానికి భయపడే సందర్భం ఏది? చెప్పండి. ఏది ఏది లేదంటారా? కొన్ని సందర్భాలలో మనము ఒక చిన్న తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు శిక్షిస్తే, చిన్ననాటి దినాలు ఒకసారి ఆలోచన చేసి చూసుకోండి. మన చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఒక చిన్న తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు మనం కొట్టినప్పుడు మనం ఏడ్చుకుంటా కూర్చున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు ఏదైనా అడగాలంటే భయపడుతాం. అందరికి ఉందా లేదా అటువంటి? లేదు, మేము భయపడకుండా పెరిగేసామంటారా? ప్రతి ఒక్కరికి మనకి భయం ఉంటుంది. ఎప్పుడు తెలుసా? మనము తల్లిదండ్రులకు విరోధముగా ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు తల్లిదండ్రుల దగ్గర అడగటానికి మనము భయపడుతాం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వీడియో, అదేంటంటే ఒక చిన్న పాప, మన బెంగళూరు ప్రాంతంలోనే, మన కర్ణాటక ప్రాంతంలోనే జరిగినటువంటి సంఘటన. ఒక చిన్న పాప ఉంటే ఒక 3 ఏళ్ళు లోపు ఉండొచ్చు. ఆ చిన్న పాప వాళ్ళ అమ్మ ఏదో ఒక బిస్కెట్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే ఆ పాప ఆ బిస్కెట్ తినేసింది. ఆ బిస్కెట్ తినేసినప్పుడు వాళ్ళ నాన్న వచ్చి, నువ్వెందుకు ఆ బిస్కెట్ తిన్నావంటే, ఆ పాప, చిన్న పాప ఎంత ముద్దుగా, ఆ పాప ఒక లోపల భయము, తండ్రి ఎక్కడ తను శిక్షిస్తాడు అన్నటువంటి భయము. అప్పుడు ఆ పాప అంటది, తినేసాను డాడీ, ఇప్పుడు ఏం చేయమంటావు అని ముద్దుగా అది అంటే భయం, లోపల భయం ఉంది. తినేసాను, ఏం చేయమంటావు? అమ్మే నేను అందుకునేలాగా పెట్టింది, అందుకే ఎత్తుకొని తినేసాను అంటది. నువ్వు ఎలా తింటావు అంటే, తెలియక తినేసాను, ఇప్పుడు ఏం చేయమంటావు అన్నట్టుగా భయపడుతూ తన తండ్రితో చెబుతూ ఉంటుంది. అప్పుడు ఆ పాప ఆ యొక్క బిస్కెట్ ఎత్తి తినకపోతే ధైర్యంగానే తన తండ్రితో మాట్లాడగలదు. ఎందుకంటే తాను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దానికి తన తండ్రి శిక్షిస్తాడన్నటువంటి భయము తనకు ఉంది. దేవుడు కూడా మనము ఆయన దగ్గర ధైర్యముగా ప్రార్థించలేనటువంటి ఒక పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే, మనము తప్పు చేసినప్పుడు. దేవుని ఎదుట మనం పొరపాటు చేసినప్పుడే మనం దేవుని దగ్గర ధైర్యముగా ప్రార్థించలేము. అంతేకాదు, ఒకవేళ ప్రార్థించినా ఆ ప్రార్థన ఒక ధైర్యపూర్వకమైనటువంటి ప్రార్థనగా ఉండదు, కానీ మనము ఏదో భయంతో చేసినటువంటి ఒక ప్రార్థనగా ఉంటుంది. అర్థమవుతుందా? భయంతో చేసినటువంటి ప్రార్థనగా ఉంటుంది తప్ప ధైర్యముగా నా తండ్రి దగ్గర నేను ఏ పొరపాటు చేయలేదు, నా తండ్రి ఎదుట నేను ప్రార్థించటానికి ఎందుకు భయపడాలి అన్నటువంటి ఒక పరిస్థితి మనకు ఉండదు. అందుకే అంటాడు, మరలా మనము భయపడుటకు, మనం తప్పు చేసి దాస్యం అన్నటువంటి కాడి కింద మనము లేము. మనం ఎవరము ఇప్పుడు అంటే దేవుని యొక్క పిల్లలము. అంతేకాదు, అబ్బా తండ్రి అని పిలిచేటువంటి అధికారమును కలిగి ఉన్నాము.
ఒకప్పుడు మనము పాపములో ఉన్నాం కాబట్టి దాస్యము కింద ఉన్నాం. ఇప్పుడైతే ఆయన యొక్క పిల్లలము, ఆయన యొక్క రక్తము ద్వారా కడుగబడి మనము ఆయన పిల్లలముగా స్వీకరించబడ్డాము కాబట్టి ఆయనను తండ్రి అబ్బా అని పిలవగలిగే అధికారమును మనం కలిగి ఉన్నాము. అంటే మనము ధైర్యముగా ప్రార్థించవలసిన వారమై ఉండాలి. ఆదాము దేవునితో కూడా కలిసి బ్రతికి ఉన్నంత వరకు ధైర్యముగానే ప్రతిరోజు దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు. అవునా? ప్రతిరోజు దేవునితో ధైర్యంతో సంభాషిస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు తాను చేసినటువంటి పాపము నిమిత్తము ఏం చేశాడు? వెళ్ళి దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? ప్రతిరోజు మాట్లాడేలాగా మాట్లాడవచ్చుగా, ఎందుకు దాక్కున్నాడు అంటే తాను చేసినటువంటి తప్పును బట్టి, పాపమును బట్టి దేవుని ఎదుట రావటానికి భయపడ్డాడు. చదవండి ఆ మాట, 3వ అధ్యాయము ఆదికాండం 8వ వచనం నుండి. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకున్నారు. ఎక్కడ దాక్కున్నారండి? అంటే దేవుని ఎదుట రావటానికి ఏం చేశారు? భయపడ్డారు. ఆ మాట చూడండి, 10వ వచనము 9 నుండి కూడా చదవండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనేను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి ఏం చేసి, ఒకప్పుడు దేవుని ఎదుట వచ్చి నిలబడి మాట్లాడగలిగినటువంటి ఆదాము దేవుని ఎదుట రావటానికి ఏం చేశాడు? భయపడ్డాడు. కారణం ఏంటి అంటే తాను చేసినటువంటి పాపమును బట్టి, తాను చేసినటువంటి అతిక్రమమును బట్టి అతడు మరి దేవుని ఎదుటికి రావటానికి భయపడ్డాడు అని చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మనం ధైర్యంతో ప్రార్థించలేనటువంటి స్థితిని మనం ఎప్పటికీ కూడా పొందుకోకుండా జాగ్రత్త పడాలి. ప్రతిరోజు దేవునితో మనకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధము, దేవునితో మనకు ఉన్నటువంటి ఆ యొక్క కనెక్షను ప్రతిరోజు మనము రుజువుపరుచుకుంటూ ఉండాలి. నేను దేవునితో ఉన్నానా? దేవునితో కలిసి ఉన్నానా? నా సంబంధం దేవునితో ఉన్నదా? ఇది ప్రతిరోజు మనం రుజువు చేసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మనము ధైర్యముగా ప్రార్థించటానికి అవకాశము ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానముల్లో ఒకటి తప్పిపోయిన కుమారుడిని గురించి. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుండి వెళ్ళిపోయే ముందు తండ్రి దగ్గర ఎంత అధికారము కలిగి ఉన్నాడో, ఎంత ధైర్యము కలిగి ఉన్నాడో, ఆ ధైర్యము తండ్రిని విడిచిపోయి లోక సంబంధంగా తన జీవితాన్ని అనుభవించిన తర్వాత తన తండ్రి యొద్దకు రావడానికి భయపడ్డాడు. తన తండ్రి దగ్గరికి వచ్చి ఎంత అధికారముతో అడిగాడంటే, తండ్రి నాకు రావలసినటువంటి ఆస్తి యొక్క భాగమును నాకు పంచిపెట్టుము అని అధికారముతో అడగగలిగినటువంటి ఈ కుమారుడికి తాను తండ్రి దగ్గర పొందుకున్నదంతా కూడా ఖర్చు పెట్టిన తర్వాత, సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత తన తండ్రి దగ్గరికి రావటానికి భయపడి ఆలోచన చేసి ఏమంటాడు తెలుసా? నేను నా తండ్రి యొద్దకి వెళ్ళి పనివారిలో నేను కూడా ఒక పనివాడిగానే వెళ్ళి నేను ఆయనతో ఉంటాను అని కోరుకున్నాడు. తండ్రి మరి తండ్రి దగ్గరికి రావటానికి ధైర్యంతో రావచ్చుగా, తన తండ్రియే కదా అని వచ్చాడా?
రాలేదు. కారణం ఏంటి? తాను చేసినది పొరపాటు. తాను చేసినది పొరపాటు. తన తండ్రి దగ్గర అధికారముతో ఆస్తుల్లో తన భాగమును అడిగి అధికారంతో తీసుకువెళ్ళగలిగినటువంటి కుమారుడికి మరలా అధికారముతో వచ్చేటువంటి ధైర్యము లేకపోయింది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ధైర్యముగా ప్రార్థించేటువంటి స్థితిలో మనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మనం ధైర్యముతో దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి స్థితిని మనము కలిగి ఉంటే మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థన ఎలాగుంటుందో తెలుసా? మన ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. ఆలకించటం మాత్రమే కాదు, మనం ఏది అడిగినా అవి మనకి ఆయన అనుగ్రహిస్తాడు. ఏది అడిగినా అది మనకి అనుగ్రహిస్తాడు. క్రైస్తవులు ఈరోజు ఎందుకు ఎవరో ప్రార్థన కొరకు వెతుక్కుంటూ వెళుతున్నారు? ఎవరో ప్రార్థిస్తే మాకు మేలు జరుగుతుంది, ఎవరో మరి ప్రార్థిస్తే మాకు ఆశీర్వాదం వస్తుందని ఎందుకు మనుషులు వెతుక్కుంటూ వెళుతున్నారు అంటే కారణము, వీరికి ప్రార్థించే ధైర్యము లేదు. ప్రార్థించడానికి ధైర్యం కావాలి అంటే దేవుని ఎదుట ధైర్యముగా కలగాలి. దేవుని ఎదుట ధైర్యముగా నిలబడగలగాలి. అలా నిలబడగలిగితే మాత్రమే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఈరోజు మనకు ఆ ధైర్యం ఉందా? నేను ప్రార్థిస్తే నా తండ్రి నా ప్రార్థనని ఆలకిస్తాడు అని మనకు ధైర్యం ఉందా? ఆ ధైర్యము రావాలి. ఆ ధైర్యము రాకపోతే మన జీవితం క్రైస్తవులముగా వ్యర్థము. మన జీవితం అంతా ప్రార్థిస్తూనే ఉంటాం. ఎటువంటి ప్రార్థన తెలుసా? అది జరుగుతుందనే నమ్మకమే లేనటువంటి ప్రార్థన. ఏదో ప్రార్థిస్తున్నాం అంతే, కానీ ప్రార్థనకు మనము దేవుని యొద్ద నుండి ఏ మేలును కూడా పొందుకోలేము. కారణం ఏంటి? మనకు ఆ ధైర్యమే లేదు. దేవుని ఎదుట రావటానికి ఆ ధైర్యమే లేదు. మొదట మనలో ఏ స్థితి మనల్ని దేవుని ఎదుటికి రావటానికి ఆటంకంగా ఉందో దాన్ని మనం సరి చేసుకోవాలి. దేవుని ఎదుట ధైర్యంగా ప్రార్థించలేనటువంటి స్థితి ఏదైతే మనలో ఉందో అది మనం సరి చేసుకోవాలి. లేకపోతే మనం జీవితకాలం అంతా ప్రార్థించిన ప్రార్థన వ్యర్థము. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, మీ పాపములే మీ ప్రార్థన నా యొద్దకు రాకుండా ఆటంకపరుస్తుంది. మనం చేసే తప్పులే మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతూ ఉంది. బైబిల్ సెలవిస్తుంది, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. క్షమించాలి, 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తన సమస్తాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడా లేదా అలా అక్కడే ఉండిపోయాడా? తండ్రి దగ్గరికి రావాలి. తండ్రి దగ్గరికి వస్తేనే తాను చేసినటువంటి పాపముకు ప్రాయశ్చిత్తము, తాను చేసినటువంటి పొరపాటుకు విమోచనము ఎక్కడంటే తండ్రి దగ్గర మాత్రమే. తండ్రి చూసినట్టు అందరూ చూడరు, తండ్రి ప్రేమించినట్టు అందరూ ప్రేమించరు. అతడు ఎక్కడో పందులు మేస్తూ
అక్కడ తనకి ఏదైనా మంచిది దొరుకునా అని ఎదురు చూశాడు, దొరకలేదు, దొరకదు కూడా. చివరికి పందులు మేసేటువంటి ఆ పొట్టైనా దొరుకుతుందేమో అని ఆశించాడు, కానీ అది కూడా దొరకలేదు. అప్పుడు ఆలోచించాడు, నేను తండ్రి దగ్గరికి వెళితేనే నా జీవితం నాకు మేలు అని ఆలోచించాడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. జరిగింది ఏంటో తెలుసా? ఎప్పుడైతే తన తండ్రిని వెతుక్కుంటూ వచ్చాడో, బైబిల్ సెలవిస్తుంది, వాడు దూరముగా ఉండగానే 8వ వచనం చూడండి. కాదమ్మా, 15వ అధ్యాయం 20వ వచనం. ఇది లూకా రాసిన సువార్త 15:20 చూడండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెర మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అదండి తండ్రి ప్రేమ, అది మన దేవుని ప్రేమ. మనము మన యొక్క పొరపాటులను గుర్తించి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి విరోధమైనటువంటి కార్యమును గుర్తించి ఆయన దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా తండ్రి, నేను తెలియక పొరపాటు చేశాను, నీ కుమారుడిని అనిపించుకునే యోగ్యత నాకు లేదు, నన్ను క్షమించవా అని కోరుకుంటే, ఈ తండ్రి ఎలాంటి వాడో తెలుసా? మీ తండ్రి కంటే గొప్పవాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రుల కంటే గొప్పవాడు. వాడు దూరముగా ఉండగానే తన ఎద్దుకు రావటం చూసినటువంటి తండ్రి అతని మీద కనికరపడ్డాడు అని వాక్యం. ప్రియులారా, కానీ ఈ శరీర సంబంధమైన ఈ తండ్రులే ఈ విధంగా కనికరించగలుగుతారు అంటే, పరలోకములో ఉన్నటువంటి మన తండ్రి వీళ్ళకంటే గొప్పవాడు. ఆయన మనల్ని కనికరించటానికి సమర్థవంతమైన దేవుడు అని గుర్తుంచుకోవాలి. కొన్ని సందర్భాలు మనం చేసేటువంటి ప్రార్థనలకి మనకు సమాధానం రాకపోతే మనం అనుకుంటాం, దేవుడు మన మీద కనికరం చూపించలేదు, లేదంటే మనం ఏదైతే కోరుకున్నామో అది మనకి లభించలేదు అన్నటువంటి నిరుత్సాహాన్ని చెందుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ మీరు అడిగిన ఏదైనా సరే దేవుని దృష్టిలో అది మీకు హాని కలిగించే ఒక పరిస్థితిగా ఉండవచ్చు, మీకు నష్టాన్ని కలిగించే ఒక పరిస్థితిగా ఉండవచ్చు. ఎప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు, తండ్రి నీ చిత్తం ఏముందో ఆ ప్రకారంగా జరిగించు అని అడగం. మన యొక్క ఆశలనే దేవుని దగ్గర చెప్పుకుంటూ ఉంటాం. నాకు ఇదైతే ఆశ, నాకు అదైతే బాగుంటుంది, నాకు ఇదైతే బాగుంటుంది అని మనము ఆలోచన చేసుకుంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం వేరే, జరగబోయేది ఏదో దేవునికి తెలుసు. అది నీ జీవితంలో ఒకవేళ నష్టాన్ని తీసుకొస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ముందుగానే గుర్తించి నీవు కోరినది ఆయన ఇవ్వకపోవచ్చు. బైబిల్ అలాగే సెలవిస్తుంది. చదవండి, 4వ అధ్యాయము యాకోబు పత్రిక 3వ వచనము. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియూ దొరకదు. ఉద్దేశం ఎలాంటిది మనదే? దురుద్దేశము. మన ఉద్దేశాలన్నీ కూడా దురుద్దేశాలే. మనం ఏదైనా ఒకటి దేవుని దగ్గర అడుగుతున్నాము అంటే దాని వెనక ఒక దురుద్దేశం ఉంటుంది. ఏంటి? వాళ్ళకంటే నేను బాగుండాలి, వాళ్ళకంటే నేను ఇంకా అభివృద్ధి చెందాలి, వాళ్ళకంటే నేను ఈ కార్యము చేసి ఈ కార్యము నిమిత్తము వాళ్ళకి
అది మనుషుల యొక్క ఉద్దేశం ఇదే అన్నమాట ఎక్కువగా. ఏంటి, నేను ఇది సంపాదించుకుంటే దీని వలన ఎంతమంది దీని గురించి ఏం చేస్తారు, విమర్శనలు చేస్తారు. అర్థమవుతుందా? అంటే తెలిసే చేస్తున్నాం అనమాట ఆ పని. నేను ఈ కార్యాన్ని చేస్తే దీని వలన ఎంతమంది ఎన్ని మాట్లాడుకుంటారు నేను వినాలి అన్నది. ఆ తర్వాత వచ్చి మనం అనే మాట ఏంటంటే వాళ్ళకందరికీ ఏంటి, అసూయ. వాళ్ళకందరికీ నేను ఇది సంపాదించుకున్నానన్నటువంటి కడుపు మంట. మనం కోరుకున్నది అదే అన్నమాట. వాళ్ళు నన్ను చూసి మెచ్చుకోవాలి. దేవుడు అంటాడు, మీ దురుద్దేశాలే, మీరు అడిగినా మీకు అది దొరకటలేదు. అంతేకాదు ప్రియులారా, దాని వెనక మనం పొందబోయే నష్టాన్ని కూడా దేవుడు ముందుగానే ఎరిగి ఉంటాడు. కాబట్టి ఏం చేస్తాడంటే, ఇది వద్దు నాయనా నీకు, దీనివల్ల నువ్వు నష్టపోతావు అని చెప్పి దేవుడు కొన్ని కార్యాలు మన జీవితంలో అనుమతించడు. అలాంటప్పుడు మనం బాధపడవలసిన అవసరం లేదు, మనం దుఃఖించవలసిన అవసరం లేదు. సంతోషించండి, ఇది ఎందుకో తండ్రి నా మేలు కొరకే దీనిని నాకు ఇవ్వలేదు అని మీరు సంతోషించాలి. కొంతమంది ఏం చేశారంటే, వాళ్ళ పిల్లలు కోరినవి అడగగానే వీళ్ళు వేరే ఏ ఆలోచన లేకుండా కొని ఇచ్చారు. చివరికి ఏమైందో తెలుసా, ఏ వస్తువులైతే వీరు కొని ఇచ్చారో ఆ వస్తువుల వలనే వారు మరణాన్ని తెచ్చుకున్నారు. ఆ వస్తువుల వలనే మరణాన్ని తెచ్చుకున్నారు. ఒక తండ్రిగా వాళ్ళు ఇవ్వబోతున్నటువంటి ఏ వస్తువైనా అది వాడికి మేలు కలిగిస్తుందా లేదా నష్టాన్ని కలిగిస్తుందా అని ఎరిగిన వాడు నిజముగా ప్రేమ కలిగిన వాడు. పిల్లలు అడగతనే అన్నీ ఇచ్చేసేవాడు నిజంగా ప్రేమ కలిగిన వాడు కాదు. దాని వలన వాడు నశించిపోతాడు, నాశనమైపోతాడు. ఈరోజు ఎంతోమంది పిల్లలు మొబైల్ ఫోన్లు తీసివ్వకపోతే తల్లిదండ్రుల మీద మరి కోపం పెట్టుకునే వాళ్ళు ఎంత పిల్లలు లేరు. అలాగని పిల్లలు ఆశపడుతున్నారని మొబైల్ ఫోన్లు తీసిచ్చితే మాత్రం అందరూ బాగుపడుతున్నారా? అంటే తల్లిదండ్రులు పిల్లల యొక్క మేలును నిజంగా ఎరిగిన వారు, పిల్లల మీద నిజంగా ప్రేమ కలిగిన వారు పిల్లలకి ఏవి మంచివో ఏవి నష్టాన్ని తెస్తాయో అన్న విషయాన్ని గ్రహించాలి. ఒక బాధ్యత లేకుండా, ఒక నిజమైన ప్రేమ లేకుండా, డబ్బు ఉంది కదా అని చెప్పి పిల్లలు ఏది అడిగితే ఆడి తీసివ్వకూడదు. దేవుని యొక్క ఉద్దేశము కూడా అదే. దేవుడు మన జీవితంలో కొన్ని వస్తువులు, కొన్ని కార్యాలు జరగకపోవటానికి గల కారణం ఏంటంటే మన జీవితంలో నష్టం రాకూడదు. అది ఆయన తట్టుకోలేడు. నిజంగా ఆయన ప్రేమ కలిగిన దేవుడు అండి. ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రుల కంటే ఆయన ఎన్నో రెట్లు మన మీద ప్రేమ కలిగిన దేవుడు. అందుకే మనకు నష్టం రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే మనం అడిగిన దేవుడు మనకి ఇవ్వడు. మొదట మనము దేవుని దగ్గర అడగటానికి ధైర్యం కలిగి ఉండాలి. రెండవది ఆయన చిత్తానుసారముగా అడిగేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కంటే పరలోకంలో ఉన్న మన తండ్రి ఎలాంటి వాడో మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తాడు ఆయన. ఎలాంటి ఈవులు అండి? మంచి ఈవులు. మనకి నష్టాన్ని కలిగించే ఈవులు ఆయన ఇవ్వడు. ఎప్పుడు కూడా మనకి నష్టం కలిగించాలని ఆయన ఇవ్వడు. ఆయన ఇస్తే అది మంచిదిగా ఉంటుంది, బెస్ట్గా ఉంటుంది, బెస్ట్గా ఉంటుంది. నువ్వు కోరుకున్న దానికంటే, నువ్వు అడిగిన దానికంటే నీకు కావాల్సినది ఏది అన్నది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఇస్తే ఎలాంటిది ఇస్తాడట? మంచి ఈవులు, బెస్ట్ ఆయన ఇచ్చే కార్యాలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక సందర్భంలో ఒకవేళ మన జీవితంలో మనము అడిగినది ఇవ్వకపోతే
మనము అడిగిన దానికంటే ఆయన ఇచ్చేది ఎట్లాంటిదంటే మంచిదిగా ఆయన ఇస్తాడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. అందుకే లూకా రాసిన సువార్త 11వ అధ్యాయంలో 11వ వచనంలో మీరు ఈ కొన్ని వచనాలు మనం చదువుకుంటే అక్కడ దేవుని గురించినటువంటి గొప్పతనాన్ని గురించి మనం అక్కడ చూడవచ్చు. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు ఈయనెరిగి ఉండగా. ఏవి? మనం చెడ్డవారమై ఉండి మన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటా? మంచిగా ఇవ్వాలనుకుంటాం. ఏది ఇచ్చినా బెస్ట్గా ఇవ్వాలని కోరుకుంటాం. కానీ ఆ తర్వాతే తెలుస్తుంది బెస్టో వర్స్టో అన్నది. కానీ పిల్లలు అడగగానే మనం ఏం చేస్తాం? ఇవ్వాలనేటువంటి ఆశ మనకు ఉంటుంది. ఇంతకీ మనం ఎవరమట? చెడ్డవారము. అయితే పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఈ మాట నేను ఆలోచించినప్పుడు శరీర సంబంధమైనటువంటి తండ్రి మంచి ఈవులు ఇవ్వాలి అని అనుకుంటాడు. అంటే చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునివ్వడు, చేపనే ఇస్తాడు. గుడ్డును అడిగితే గుడ్డుకు ప్రతిగా తేలునివ్వడు. ఏమిస్తాడు? గుడ్డునే ఇస్తాడు. అంతే కదండి. మీ పిల్లలకి ఏమైనా మీరు గుడ్డుకు బదులుగా తేలు ఇస్తున్నారా? చేపకు బదులుగా పాముని ఇస్తున్నారా? లేదు. మరి శరీర సంబంధమైన ఈ తల్లిదండ్రులు మనము గుడ్డును అడిగితే గుడ్డునే ఇస్తున్నారు, మరి చేపను అడిగితే చేపనే ఇస్తున్నారు. ఇక్కడ దేవుడు ఎందుకు మనము ఆయన దగ్గర అడిగినప్పుడు పరిశుద్ధాత్మని ఇస్తాను అంటాడు. మనం ఏం అడిగాము అదే కదండి ఇవ్వాలి. అవునా కదా? మనం చేపను అడిగితే చేపనే ఇవ్వాలి, గుడ్డును అడిగితే గుడ్డునే ఇవ్వాలి. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే మీ పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అంటాడు. మీరు బాగా ఆలోచన చేసుకోండి. మీరు దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా మేము ఇల్లు లేకుండా కష్టపడుతున్నాం, నీ కృప చూపితే మాకొక గృహాన్ని ఇవ్వుము అని మనం ప్రార్థిస్తున్నాం. సరే, ఎందుకంటే మనం అనేక సంవత్సరాలుగా చర్చ్ కొరకు మనం చేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రార్థించినప్పుడు, అయ్యా మాకు ఆరాధన చేసుకోవటానికి చర్చ్ లేదు, మాకు చర్చ్ కావాలని ఆయన అని మనం ప్రార్థించాము అనుకుందాం. ఇప్పుడు దేవుడు మనము ప్రార్థన కొరకు, మనము చర్చ్ కొరకు ప్రార్థిస్తే నేను మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాను అని అంటాడు అనుకుందాం. అన్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది చర్చా పరిశుద్ధాత్మ? చెప్పండి. ఇప్పుడు మనకి ఏది అవసరం? చర్చే కదా మనకు అవసరం. ఇక్కడే దేవుని యొక్క ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థం కావాలి. పరిశుద్ధాత్మ మనలోకి వస్తే, పరిశుద్ధాత్మను మనము పొందుకుంటే ఈ భూమి మీద మనకి ఏమి కావాలి, మనకి ఏది వద్దు అన్నది మనమే నిర్ణయించుకుంటాం. అర్థమవుతుందా? మనకు అర్థమైపోతుంది. బైబిల్ సెలవిస్తుంది, చదవండి అన్నమాట. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని
మూలుగలతోను ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు మనకు అనుగ్రహిస్తే ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? యుక్తముగా ఏ విధంగా ప్రార్థించాలి, మనం ఏది అడగాలి, దేవుని చిత్త ప్రకారం ఏ విషయాన్ని గురించి అడగాలి అన్నదే పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఈరోజు మనుషులు ఏదోదో అడుగుతారు కానీ పరిశుద్ధాత్మను మాత్రం అడుగరు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనము యుక్తముగా ఏ విధంగా ప్రార్థించాలో అన్న విషయాన్ని, ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడంట. ఎవరు? పరిశుద్ధాత్మ మన బలహీనతను చూచి మనకు సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఏలాగో ప్రార్థన చేయవలన మనకు తెలియదు అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించటానికి మనం ఎప్పటికీ కూడా సరిపోము. ఎందుకంటే మనకు దేవుని సన్నిధిలో ధైర్యంగా ప్రార్థించేటువంటి ఆ యొక్క ధైర్యము మనకి చాలదు. ఎందుకంటే ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం? పొరపాట్లు చేస్తున్నాం. ప్రతిరోజు మనము దేవునికి విరోధమైనటువంటి తలంపులు, దేవునికి విరోధమైన మాటలు, దేవునికి విరోధమైనటువంటి కార్యములు, ప్రతి విషయంలో కూడా మనం చేసే ప్రతిదీ కూడా దేవునికి విరోధముగానే ఉంది. కాబట్టి మనము ప్రార్థించినప్పుడు దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మను మనకి ఇస్తున్నాడంటే ఎలా ప్రార్థించాలి, మన యొక్క బలహీనతల్లో మనము ప్రార్థించలేనప్పుడు దేవుని యొక్క ఆత్మ మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తూ మనం ఎలా ప్రార్థించాలి, దేని గురించి ప్రార్థించాలి, ఎందుకొరకు ప్రార్థించాలి, ఈ విషయాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పుతూ ఉంటాడు. అందుకే యేసుప్రభు అంటాడు, ఆ ఆదరణకర్త మీ అందుకు వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అన్నాడు. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అంటే మనకు అర్థమైపోతుంది దేవుని సన్నిధులు దేని గురించి ప్రార్థించాలి, ఎందుకొరకు ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు అన్నది మనకు అర్థం కావాలి. అదే 8వ అధ్యాయంలో 28వ వచనం ఏమని సెలవిస్తుంది? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగట్టుకై సమస్తము కూడా సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుని ప్రేమించు వారికి మనకి ఏది జరిగినా దాని వలన మేలు కలగాలి అన్నది దేవుని యొక్క చిత్తం. ఏది జరిగినా దాని వలన మనకి మేలు కలగాలి అంటే దేవుడు మన మీద కలిగి ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది అంటే మనకి మేలు మాత్రమే జరగాలని కోరుకునే దేవుడు ఆయన. దేవుడు కీడు కోరుకుంటాడండి? తన పిల్లలకి కీడు జరగాలని కోరుకుంటాడా? మేలు జరగాలని కోరుకుంటాడు. అందుకే ఆయన అంటాడు, మీరు మీ పిల్లల గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నారంటే, మీరు చెడ్డవారై ఉండి ఇలా ఆలోచిస్తున్నారంటే మీ పరలోకపు తండ్రి మీకంటే గొప్పవాడు. అప్పుడు ఆయన ఎలా ఆలోచిస్తాడు కదా? అందుకే అంటాడు 32వ వచనం చూడండి, అదే అధ్యాయంలో, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడండి? మనకెందుకు అనుగ్రహించడు? ఆయన తన సొంత కుమారుడిని అనుగ్రహించడానికి ఆయన వెనుకదీయలేదు. ఎవరి కోసం?
మన కోసం. అలాగని మనమందరం మంచివాళ్ళమా అంటే కాదు. అయినా మన కోసం తన సొంత కుమారుడినే అనుగ్రహించడానికి వెనక తీయనటువంటి ఆయన ఏమంట, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించుడు. అంటే మీరు తండ్రి యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ప్రేమని మీరు అర్థం చేసుకోవాలి. ఆయన మనకు ఏది కూడా దూరం చేసే దేవుడు కాదు. మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు. మనకి మేలు కలిగించేది ఏదో ఆయనకి తెలుసు. మనకి నష్టం కలిగించేది ఏదో ఆయనకి తెలుసు. మనము కోరేది ఏది కూడా మేలుకైతే ఉండదు, అది మనకి నష్టానికే మనం కోరుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలియదు దీనివలన నాకు నష్టం వస్తుందా, దీనివలన నాకు నష్టం వస్తుందా అన్నది మనకు తెలియదు. అయితే దేవుని దగ్గర దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగానే ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగానే ప్రార్థన చేసి దేవుడు అనుగ్రహించకపోయినా, దేవుడు ఆయన మన ప్రార్థనకి సమాధానము మనకు వ్యతిరేకంగా ఉన్నా మనం ఏం చేస్తామంటే మనకి ఏది ఆశగా ఉందో దానినే మనము చేయాలి అనుకుంటాం. ఈరోజు ఆ విధంగానే మరి చేయటం వలన ఎన్నో కుటుంబాలు మరి దేవుని ఆయన యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా చేయటం వలన, ఆయన యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చేయటం వలన అనేకమైనటువంటి నష్టాలకి గురవుతున్నారు. అది మరి ఆ తర్వాత ఆలోచించడం ద్వారా ఎటువంటి ప్రయోజనము లేదు అన్నటువంటి విషయం మనకు అర్థం కావాలి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలముగా మనము ముందు దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడిన వారముగా ఉండాలి. మన యొక్క దేవుడు ఇక్కడ ఎందుకు పరిశుద్ధాత్మని మీకు అనుగ్రహిస్తున్నాను అని అంటున్నాడు అంటే, మనము ఏది అడిగినా పరిశుద్ధాత్మ సహాయంతోనే మనం అడగాలి. పరిశుద్ధాత్మ సహాయంతో ఎలా అడగటం అంటే, తండ్రి నా జీవితంలో ఏది జరిగినా అది నీ చిత్త ప్రకారం జరగాలి. ఇది నాకు అనుకూలమైనదా, ఇది నాకు మేలు కలిగిస్తుందా, లేదా నాకు ఇది నష్టం కలిగిస్తుందా నాకు తెలియదు తండ్రి. నాయన నీ చిత్త ప్రకారమే ఏది జరిగినా అది నా జీవితానికి నేను సమ్మతిస్తాను అని చెప్పి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారంగా ఉండాలి. చూడండి, ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేస్తామో, ఆ పరిశుద్ధాత్మ మనకి దేవుని యొక్క చిత్త ప్రకారం అడిగే జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. యెషయా ప్రవచన గ్రంథం ఆ మాటే సెలవిస్తుంది. చూడండి, యెషయా 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. దేవుని ఆత్మ ఎలాంటిదంటండి? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. బాగా గమనించాలి ఈ మాటలు. ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అన్నాడు. దేవుని ఆత్మను దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే, మనము జ్ఞానము కలిగి ఉండటానికి, మనము బలమును కలిగి ఉండటానికి, మనము దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండటానికి. కాబట్టి దేవుని దగ్గర మనము ఏది అడిగినా ఆయన ఎందుకు పరిశుద్ధాత్మని మనకి ఇస్తున్నాడు అంటే, ఈ పరిశుద్ధాత్మ వలన దేవుని ఎదుట మనము ఏ విధంగా ప్రార్థించాలి అన్నటువంటి జ్ఞానము, ధైర్యముగా ఆయన ఎదుట మనము నిలవబడటానికి బలమును, భయభక్తులు కలిగి ఆయన ఎదుట నిలవబడటానికి దేవుని యొక్క ఆత్మ మనకి సహాయము చేస్తూ ఉంది. కాబట్టి మనము అడిగేది ఏమై ఉండాలంటే, దేవుని యొక్క ఆత్మను గురించినటువంటి ప్రార్థనగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి.
ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన, అది అన్నమాట. పరిశుద్ధాత్ముడు దేవుడు ఎందుకు మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే, మనకి దేవుడు ఏమేమైతే సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు. అయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట, వీటన్నిటిని కూడా మనకి బయలుపరుస్తాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు చాలా మందికి ప్రార్థన చేయటానికి తెలియకుండా ప్రార్థనలు చేసి మరలా దేవుని మీదే నిందన మోపుతూ ఉంటారు. ఏంటి, నేను అడిగింది దేవుడు నా జీవితంలో చేయలేదు అని వాపోతూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ ఉంటే మీరు ఆ విధంగా మీరు దేవునిని దూషించరు, దేవుని మీద సనుగు కొనరు. ఎందుకంటే ఏది మీ యొద్ద ఉన్న దాన్ని బట్టి మీరు సంతోషిస్తారు, తృప్తి పొందుతారు. ఎందుకంటే దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు, ఈ స్థితిలో నన్ను ఉంచాడు, ఇది దేవుని చిత్తం. ఎందుకంటే ఆయన నా మీద పెట్టినటువంటి ప్రేమ అపారమైనది కాబట్టి నన్ను ఈ స్థితిలో పెట్టినందుకు దేవునికి నేను స్తోత్రాలు అని చెప్పాలి. ఎప్పుడు పైనుండే వాళ్ళని చూడవాడు. ఏంటండి, నీ ప్రారంభాన్ని ఒకసారి తిరిగి చూడు, నీ ప్రారంభమును ఒకసారి తిరిగి చూసి నీవు ఇప్పుడున్న స్థితిని ఒకసారి ఆలోచించి చూడు. అప్పుడు అర్థమవుతుంది దేవుడిని ఏ స్థితిలో పెట్టాడు అని. ఈరోజు మనుషులు వాళ్ళు వచ్చినటువంటి ప్రారంభాన్ని ఆలోచించరు, ఇప్పుడున్నటువంటి స్థితిలో నుండి ఇంకా పైకి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచిస్తారు. దేవుడు ఒకవేళ అది నీ చిత్తములో, నీ జీవితంలో నీ స్థితిని అక్కడే ముగించవచ్చు, నీ స్థితి అక్కడే ముగిసిపోవచ్చు. అది నీకు తెలియదు. ధనవంతుడి యొక్క మేజ మీద నుండి, బల్ల మీద నుండి పడుతున్నటువంటి తుణక ముక్కలను తిని అక్కడే చనిపోయాడు లాజరు. అతని జీవితంలో దేవుడు అతన్ని ఆశీర్వదించాలని దేవుని చిత్తం లేదా? దేవుడు అతని మీద ప్రేమ చూపించలేదా? దేవునికి అతడంటే కనికరం లేదా? చెప్పండి. కాదు. అలా మరణించాడు గనుకయే పరలోకాన్ని సంపాదించుకున్నాడు. అర్థమవుతుందా? ఇది మనకు తెలియదు. దేవుడు మన కొరకు ఏది సిద్ధపరిచాడో, ఏది మనకు కంటికి కనబడలేదో, ఏది మన చెవులకి వినబడలేదో, అది మనకు తెలియలేదు అంటే మనలో ఏం లేదు, పరిశుద్ధాత్మ లేదు. ముందు దాని కొరకు ప్రార్థించాలి మనం. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలి. అంటే పరిశుద్ధాత్మ సపరేట్గా వస్తాడా? మీలోనే ఉన్నాడు. ఏ రోజైతే మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించారో ఆ రోజే పరిశుద్ధాత్మ మీలోకి వచ్చేసాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించటానికి మీరు సమ్మతించాలి. పరిశుద్ధాత్మని అణగదొక్కి మీరు ప్రవర్తించకూడదు. పరిశుద్ధాత్మ నడుపుదలకి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. నా చిత్తము కాదు నాయన, నా జీవితంలో ఏది జరిగినా అది నీ చిత్తము అన్న తీర్మానం మనం తీసుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును,
స్వస్థపరచు వరములను ఆ మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకరికి ప్రవచన వరమును ఆ మరి ఒకరికి ఆత్మ వివేచనయు ఆ మరి ఒకరికి నానావిధ భాషలను ఉమ్, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడినది. ఆ అయినను ఉమ్, వీటన్నిటిని ఉమ్, ఆ ఆత్మ ఒక్కడే ఉమ్. చిత్తము చొప్పున తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఈరోజు సంఘములు పరిశుద్ధాత్మ నడుపుదల వలన నడిపింపబడుతున్నాయా? ఈరోజు క్రైస్తవులు పరిశుద్ధాత్మ వలన నడిపింపబడుచున్నారా? పరిశుద్ధాత్మ నడిపింపు ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ యొక్క క్రియలు కనబడాలి. ఒక సంఘములో పరిశుద్ధాత్మ వలన నడిపింపబడితే ఆ సంఘములో పరిశుద్ధాత్మ యొక్క క్రియలు కనబడాలి. కానీ ఈరోజు క్రైస్తవుల జీవితాలలో పరిశుద్ధాత్మ యొక్క క్రియలు కనబడలేదు. సంఘాలలో కూడా పరిశుద్ధాత్మ యొక్క క్రియలు కనబడలేదు. కారణం ఏంటంటే ఈరోజు మనుషులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తూ ఉన్నారు. కనుక ఈరోజు మనము దేవుని బిడ్డలముగా ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుదల కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఎప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించాలి అనుకున్నప్పుడు ఆ ధైర్యం మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ నీలో ఉండి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేదు అంటే పరిశుద్ధాత్మ నీలో దుఃఖిస్తున్నాడు అన్న సంగతి గుర్తించాలి. మనం పాపము చేస్తూ మన జీవితాన్ని గడుపుతూ ఉంటే పరిశుద్ధాత్మ సంతోషిస్తాడా? మనము చేసే ఆలోచన, మనం మాట్లాడే మాటలు, మనం చూసే చూపు, మన యొక్క ప్రవర్తన అన్నిటిని కూడా పరిశుద్ధాత్మలో నుండి ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. మనము శరీర ప్రకారముగా శరీరమును ఆశ్రయించి ప్రవర్తిస్తున్నామా, ఆత్మను ప్రకారముగా ఆత్మను అనుసరించి ప్రవర్తిస్తున్నామా అన్నది మనకే అర్థం కావాలి. ఇది అర్థం అయితే మనము దేవుని సన్నిధిలో ధైర్యంగా ప్రార్థించగలుగుతాం. దేవుని సన్నిధిలో ఆయన చిత్త ప్రకారమే అడగగలుగుతాం. దేవుని సన్నిధిలో మనం ఏది కోరుకుంటున్నామో అది మనకు అప్పుడే దేవుడు ఇచ్చాడన్నటువంటి సంగతి కూడా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఇదే దేవుడు నా కొరకు ఏర్పాటు చేసింది. నేను ఈ స్థితిలో ఉండటానికి గల కారణము దేవుడు నాకు ఇచ్చినటువంటి స్థితి ఇది అని మనము సంతోషించాలి. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒకవేళ ఇంతకంటే గొప్ప స్థాయికి వెళ్ళినా అక్కడ కూడా మనము ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? ఇది దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుడు నాకు అనుమతించింది అని ఆలోచించుకోవాలి. అంతే తప్ప మనం ఏదో ఆశలు పెట్టుకుని అది జరగలేదు అంటే మనము సొమ్మసిల్లిపోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసుకుందాం.